భగవంతుని యొక్క ఆర్తి అలా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మేము లోపలికి వెళ్ళడానికి అనుమతి ఏమిటయా? ఆయన మా కోసం ఎదురు చూస్తాడు, మేము ఆయన కోసం ఎదురు చూస్తాం. మేము స్వేచ్ఛగా వెళ్ళొచ్చు, తప్పు చేస్తున్నారు అడ్డకండి అన్నాడు. వీల్లేదు, మీరు వెళ్ళడానికి వీల్లేదు, మా అనుమతి ఉండవలసిందే అన్నాడు. మీ అనుమతి ఉండవలసిందేనా? మీరు ధూర్తతనంతో ప్రవర్తించారు, మీ యొక్క పరిధిని అతిక్రమించారు, అందుకని ఈ పదవికి మీరు పనికిరారు. మీరు ఈ పదవిని విడిచిపెట్టి భూలోకంలో రాక్షస యోనుల యందు పుట్టండని శపించారు. వీళ్ళు పెద్ద అలజడి చేస్తూ, అయ్యో నా పదవులు పోయాయి, మాకు శాపవాక్కు విడిచిపెట్టారు, ఎలా పోతుందని పెద్ద బాధలు పడి కేకలు వేస్తూ వాళ్ళ కాళ్ళ మీద పడ్డారు. శ్రీ మహావిష్ణువు బయటికి వచ్చాడు. స్థితికారుని యందు ఒక ప్రజ్ఞ ఉండాలి. స్థితికారుడు అంటే పరిపాలనాంశ ఉన్నవాడు. విష్ణువు పరిపాలనాంశ. అందుకే అన్ని వేళలా పెత్తనంతో ఉండరు. భృగు వచ్చి వక్షస్థలం మీద తంతే ఏమీ తెలియని వాళ్ళ, అయ్యో పాపం మీ కాలు నొచ్చుకుందేమో అని కాలు పడుతున్నట్టుగా అరికాల్లో ఉన్న కన్ను నొక్కేస్తారు. అది స్థితికార లక్షణం అంటారు. అంటే పరిపాలనాంశ యందున్న వాడికి అది తెలిసి ఉండాలి తప్ప నేను అధికారిని అంటే లేనిపోని ఉపద్రవాలన్నీ వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఆయన ఏమీ ఎరగని వాళ్ళ బయటకు వచ్చాడు. సర్వజ్ఞుడు, ఆయనకి తెలియదా ఏమైంది, ఎందుకు అరుస్తున్నారు అన్నాడు. జయ విజయులు అన్నారు, అయ్యా మేము ఇలా శాపం ఇచ్చాం, మా ఎందు ఏమైనా దోషం ఉందా అని అడిగారు. మీ ఎందు ఏం దోషం లేదు అని జయ విజయుల వంక చూసి, ఇన్నాళ్ళ నుంచి పని చేస్తున్నాం, ఒక్క తప్పు చేస్తే వాళ్ళు చెప్పిస్తే మమ్మల్ని వెనకేసుకు రాలేదు మా బాస్ అని అనుకోవచ్చు కదూ. అందుకని ఆయన ఒక గొప్ప సిద్ధాంతాన్ని చెప్పారు. అసలు ఈ శరీరం ఉంటుంది, ఈ శరీరం ఒకడికి ఏదో కొంచెం నల్లగా ఉంది, ఆయనకి తెల్లగా ఉండాలని కోరిక. ఈలోగా కుష్ఠవ్యాధి వచ్చింది. కుష్ఠవ్యాధి వచ్చి తెల్లటి మచ్చలు వచ్చాయి. అబ్బా ఎలాగో తెల్లగా అవ్వలేకపోయాను కానీ ఎంత బాగుందో, తెల్ల మచ్చలు వచ్చి నట్టి పెట్టుకున్నాడు అనుకోండి, వేళ్ళు ఊడిపోతాయి. తనువున పుట్టినట్టి బెడదంబకు కుష్ఠమహాగదంబు చేవనరి తదీయ చర్మము వివర్ణత నొందిన రీతి, తన శరీరంలోనే పుట్టిన కుష్ఠవ్యాధి తన శరీరంలోనే పుళ్ళు పుట్టి చీవు నెత్తురు కారి పురుగులు వాలేట్టు చేసినట్టు, భృత్యులొప్పని పని చేసిన నా భృత్యులే కదా అని తప్పు చేసినా వెనకేసుకు రావడం అలవాటైతే, ప్రభువు యొక్క బంధుర చారు యశంబు పేరు పెంపును చెడిపోయి దుర్యశము పొందుతునందురు విష్టపంబులన్. అర్థం పర్థం లేకుండా ఎన్ని తప్పులు చేసినా వెనకేసుకు రావడం అలవాటైపోయిన ప్రభువు చిట్ట చివరికి అపకీర్తిని పొందుతాడు. అంటే తప్పు చేస్తే తప్పు చేశామని చెప్పవలసిందే, లేకపోతే నా ధర్మం పోతుంది. వాళ్ళకి అవమానం జరిగింది, అవమానం జరగడానికి కారణం మీరు నా భృత్యులని వెనకేసుకొస్తే నా ఒంట్లో పుట్టిన కుష్ఠరోగాన్ని అట్టిపెట్టుకున్నవాడిని అవుతారు. ఇప్పుడు నేను మిమ్మల్ని వెనకేసుకు రాకపోతే మీకు బుద్ధి వస్తుంది, లోకానికి బుద్ధి వస్తుంది, తెలుసుకుంటారు అహంకారం ఎంత ప్రమాదకరమో. కాబట్టి అనుభవించవలసిందే. మీరు 3 జన్మలు రాక్షస యోనుల యందు పుట్టండి. 3 జన్మల రాక్షస యోనుల యందు పుట్టి వాళ్ళని నిగ్రహించిన పాపం పోయిన తరువాత నా చేతిలోనే సంహరింపబడి తిరిగి మీ స్థానములను మీరు అలంకరిస్తారు. అప్పుడు మీకు ఈ అహంకారం పోతుంది. అహంకారం పోవడం అంటే అంత తేలికండి. అహంకారం పోవడానికి ఎన్ని అవతారాలైనా స్వీకరించవలసి వచ్చిందో చూడండి. తప్పు వాళ్ళది, అవతారాలు అయినవి. సీతమ్మ తల్లిని పోగొట్టుకుని ఒక అవతారం, శిశుపాల దంతభక్తుల్ని చంపడానికి కృష్ణ భగవానుడిగా శిశుపాలుడితో రాజ్యం సభలో నానా మాటలు అనిపించుకుని ఒక అవతారం. ఇన్ని అవతారాలు ఎత్తి మళ్ళీ తన భృత్యుల్ని తాను తెచ్చుకున్నాడు. ఎంత దయ కలిగినటువంటి స్వామి అవతారంలో. కాబట్టి ఇప్పుడు వాళ్ళు రాక్షస యోనుల యందు జన్మించాలి. వాళ్ళు రాక్షస యోనుల యందు జన్మించడానికి యోగ్యమైన కారణం ఒకటి కల్పింపబడాలి. ఒకనాడు కశ్యప ప్రజాపతి ప్రదోష వేళలో జపం చేసుకుని అగ్నికార్యం చేసుకుంటున్నాడు. ఆయన భార్య అదితి ఇద్దరు ఆయన భార్యలే. అదితి యందు దేవతలు పుడతారు, దితి యందు దానవులు దైత్యులు పుడతారు. దితికి ప్రదోష వేళలో కామాతురత కలిగి ఆమె భర్త దగ్గరికి వెళ్ళింది, మా తండ్రి తన కుమార్తెలందరినీ నీకు భార్యలుగా ఇచ్చాడు, అందరికీ సంతానం కలిగింది, నాకు సంతానం కలగలేదు. ఎక్కడైనా కులస్త్రీ తన భర్త వలన సంతానాన్ని పొందాలి అని కోరుకుంటుంది అని ఒక అద్భుతమైన మాట చెప్పింది. ఆవిడంది, ఏమయ్యా అసలు దీపించిన దీపముచే దీపము 2 కాక సికి 1 అయ్యున్ అంది. భర్త యొక్క తేజస్సే భార్య యందు ప్రవేశించి మళ్ళీ కొడుకుగా పుడుతుంది. ఈ పుట్టిన కొడుకు ఎవరు? భర్త యొక్క తేజస్సే. కాబట్టి భర్తయే మళ్ళీ కొడుకు రూపంలో ఆమె శరీరంలోంచి బయటికి వస్తాడు. అది ఆడదాని హక్కు, భార్య యొక్క హక్కు. దాన్ని కాదు అనడం ఎలా? కాబట్టి నువ్వు నన్ను అనుగ్రహించి నాకు సుఖాన్ని ప్రసాదించి నేను తల్లిన అయ్యేటట్టుగా అనుగ్రహించు అందావిడ. అంటే ఆయన అన్నాడు,
తప్పకుండా ఇది కోర